వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్. ఈరోజు మా అపార్ట్మెంట్లో ఉన్న తేనెపట్టుని తీయడానికని కొంతమంది మనుషులు రాబోతున్నారు. ఇప్పుడు ఒక 10 minutes ఉంటే తీయడానికని మనుషులు వస్తారు. ఇది దాదాపు సంవత్సరం నుంచి ఉంది, చాలా పెద్దది. ఇది చూడండి, ఇది ఎంత దగ్గర నుంచి చూస్తా అంటే ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పెద్దది, సంవత్సరం పైనే అయింది ఇది ఈడ ఉంది. కానీ మా అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు తీస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ తేనె పట్టు తీస్తున్నారని అందరినీ లోపలికి వెళ్ళమని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ లోపలికి వెళ్ళారు, కానీ మేమే కొంచెం రిస్క్ చేసి బయటికి వచ్చి వీడియో తీస్తున్నాం మీకోసమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో చిన్న తేనెపట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. దీన్ని తీయడానికి కూడా అందరూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదో అంబులెన్స్ వస్తున్న శబ్దం వినపడతాం కదా, అది అంబులెన్స్ కాదు. మా అపార్ట్మెంట్ వాళ్ళే అందరు లోపలికి వెళ్ళాలని ఇలా సైరన్ లాగా ఏదో పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంట పెడుతున్నారు. ఎవరు ఒక అంకుల్ అగ్గిపెట్ట తీసుకొని 8th క్లాస్ అబ్బాయిలాగా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో చిన్న తేనెపట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. దీన్ని తీయడానికి కూడా అందరూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏదో అంబులెన్స్ వస్తున్న శబ్దం వినపడతాం కదా, అది అంబులెన్స్ కాదు. మా అపార్ట్మెంట్ వాళ్ళే అందరు లోపలికి వెళ్ళాలని ఇలా సైరన్ లాగా ఏదో పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మంట పెడుతున్నారు. అందరూ అరుస్తున్నారు ఫ్రెండ్స్, కానీ మేము దాక్కొని మరీ వచ్చి తీస్తున్నాం మేము సీక్రెట్గా. అంకుల్ అరుస్తున్నారు, అయినా కానీ మేము దాక్కొని అపార్ట్మెంట్ ఇది వాల్స్ కింద దాక్కొని అలా చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకోసం ఇంత రిస్క్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ దీనికి చేయనీక మీకోసం. మీరు అనుకోండొచ్చు మేము ఇంత దానికే ఇంత చేస్తున్నామని. మేము ఇక్కడ అంకుల అడిచినా కూడా మేము కష్టపడి చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము చూపిస్తున్నాం, బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది, చూపించండి ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చూపించిన చిన్న తేనెపట్టు నుంచి తీసినది ఫ్రెండ్స్. వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము అడిపోయి తీసుకుంటే ఇక్కడ కొంచెం తేనె ఇది పుప్పి వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా రియల్ హనీ. ఇలాంటి రియల్ హనీ జీవితంలో కనీసం ఒక్కసారినే తినాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఆ డబ్బాలో ఉండేది దాంట్లో షుగర్స్ యాడ్ చేసి తింటారు, ఒక్కటి రియల్ ఉండదు. మనం ఎప్పుడైనా దాన్ని ఒక్కసారి తినాలి. చూస్తే ఎవరు ఇదేం బాగుంటుంది అంటారు, కానీ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ అపార్ట్మెంట్ అంతా లైట్లు ఆఫ్ చేశారు ఫ్రెండ్స్. సీసీ కెమెరా లైట్ వల్ల అది లైట్ కనపడుతుంది ఫ్రెండ్స్. కనపడుతుంది కదా, ఇగో ఇదే చాలా క్లియర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము సీక్రెట్గా ఇక్కడ దాక్కొని మా పరిస్థితి ఎవరైనా చూస్తే షాక్ అయిపోతారు, అలా ఉన్నాం ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ రెండు కళ్ళు సరిపోయినట్లా కనపడుతుంది ఫ్రెండ్స్. ఆ కొంచెం లైట్లో మీకు కనపడుతుందో కనపడలేదో సరే మాకు తెలియదు ఫ్రెండ్స్. కెమెరాలో పొగ పెట్టినప్పుడు కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఇప్పుడు మంట పెడతారు కదా, అప్పుడు బాగా కనపడుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్, అక్కడ ఉన్న సీసీ కెమెరా లైట్స్ కూడా ఆఫ్ చేశారు ఫ్రెండ్స్. అసలేం కనపడలేదు ఫ్రెండ్స్. పొగ పెట్టినప్పుడన్నా కనపడుతుందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ పొగ పెడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఈగలన్నీ పోవడానికి. ఇప్పుడు మేము కొంచెం పారిపోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పొగలో మీకు కనిపిస్తుంది కంప్యూటర్లో జూమ్ చేయనా ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న రెడ్ కలర్ లాగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అదే అక్కడ మంట పెడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం అంతా లైట్లన్నీ ఆఫ్ చేశారు, అందుకని కనపట్లేదు ఫ్రెండ్స్. లైట్ ఉన్న చోట చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. లైట్ ఉన్న చోట వేస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో ఏం కనపట్లేదు, కానీ ఇక్కడైతే తేనెపట్టుని తీసేశారు ఫ్రెండ్స్. కళ్ళకైతే క్లారిటీ కనపడుతుంది, వీడియోలో ఏం కనపట్లేదు. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంత థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అపార్ట్మెంట్లో మేము మాత్రమే ఉన్నాం, ఎవరు లేరు. అందరు లోపలికి వెళ్ళిపోయారు, అందరు హెచ్చరిక ఇచ్చారు. ఈ చీకట్ల మొత్తం ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ లైటే లేదు. యాడనో ఇళ్ళల్లోంచి వచ్చిన లైట్ తప్ప, అంతే. ఎంత భయం వేస్తుంది ఇక్కడ, ఎక్కడి నుంచి ఈగలు వస్తాయో అని. ఫ్రెండ్స్, మేము ఇలాంక చీకట్లో వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఇక్కడనే అప్పుడు నేను చెప్పులు వేసుకోకుండా వీడియో తీయడానికి వచ్చాము. చెప్పులు వేసుకున్నాక కింద ఒక ఈగ పడింది, దాని పొరపాటు తొక్కడం వల్ల కాలుకి కింద కుట్టేసింది, ఇక్కడ కుట్టేసింది ఫ్రెండ్స్. అందుకని ఇంకా ఆ తర్వాత వెంటనే వెళ్ళి బేకింగ్ సోడా వేసుకొని దాని మీద కొంచెం చుక్కేసి బేకింగ్ సోడా వాటర్తో కాలు మీద పెట్టాను. ఆడ గుచ్చుకునే చోట ముళ్ళు తీసి ఆడ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెంసేపట్లోనే మాయమైపోయింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా తేనెటీగలు కుడితే ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే తొందర తగ్గిపోతుంది. ఇప్పుడు మేము
ఇప్పుడు మేము తేనెపట్టు తీసేసారు కదా, అది మేము చూపిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, తీసేసిన తర్వాత ఎలా వచ్చిందో, అది ఎలా ఉందో. ఇంకా దగ్గర తీద్దామంటే ఇప్పుడు తీసేసారు కాబట్టి భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎటో ధైర్యం చేసుకుని వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. తేనెటీగలు తీసిన తర్వాత కూడా ఆడనే ఉన్నాయి. కింద కూడా ఎన్ని చనిపోయినాయో పోగొట్టడం వల్ల. ఇలా చూడు, పైన చూడండి ఎలా అత్తుకుంటాయి అన్ని. లైట్ ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. లైట్ ఉన్న చోటుగా అట్రాక్ట్ అవుతా వస్తున్నాయి. చూడు, తేనెపట్టు తీసేసినా కానీ ఎన్ని ఉన్నాయో, ఎన్ని అత్తుకుంటాయి. దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం లేదు, అందుకే లిఫ్ట్లో తీస్తున్నాం. కింద చూడు, కింద చూడు, కింద ఇంకా చనిపోయా అనుకున్నాం కానీ ఇంకా కొన్ని బతికే ఉన్నాయి ఫ్రెండ్స్. కింద కదులుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. నేను ఇలా ఒకటి ఇలా కదిలేదాన్ని చీకట్లో చెప్పులు వేసుకోకుండా పోయిన తొక్కిందాన కుట్టి ఇంకా నొప్పి పుట్టింది. ఇంతతో ఇంకా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంతటితో ఇంక వీడియో అయిపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకోసమని ఇంత రిస్క్ చేసి మరీ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత తేనెటీగలు ఉన్నాయి, ఎంత డేంజరో. ఇలా నాకు కుట్టింది కూడా. ఎంతో కష్టపడి మీకోసం వచ్చాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్స్, బాయ్.